హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో చూద్దాం న్యూ మూన్ ఎనర్జీస్ మీ పర్సన్ పైన అసలు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అండ్ మీ రిలేషన్షిప్ ఏ లెవెల్కి వెళ్ళబోతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ చాలా మిస్టేక్స్ అయితే చేశారు, బట్ ఇప్పుడు దాని అవుట్పుట్ ఎలా వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రావడం వల్ల ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. తను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటి అని అంటే మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేయటం. ఓకే, సడన్లీ మిమ్మల్ని బ్లాక్ చేయటం అండ్ కొన్ని రీజన్స్ ఏవో ఉన్నాయి, అవి ఇంకా మీకు రివీల్ చేయలేదు. రియల్ ట్రూత్, రియల్ సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్లో మిమ్మల్ని గోస్ట్ చేశారో అండ్ ఇప్పుడు మీతో ఇలా బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటో ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇన్సైడ్ జోక్స్, మేబీ మీరిద్దరూ కలిసి టైం స్పెండ్ చేసినప్పుడు ఏవో జోక్స్ ఉంటాయి, అవి గుర్తు చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్. అండ్ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఏజ్, క్యాస్ట్, రిలిజన్, ఓకే, స్టేటస్, ఇలాంటి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ మీరిద్దరూ సెపరేషన్లో ఉన్నా కూడా ఈ పర్సన్ మీతో కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు. ఇది ఒక సోల్ టై, ఓకే. అండ్ మీరు ఒక ఇర్రిప్లేసబుల్ పర్సన్, అంటే ఎవరితోనూ మిమ్మల్ని కంపేర్ చేయకూడదు, అలాంటి యునీక్ పర్సన్ మీరు. ఓకే, ఒక నర్చరింగ్, కేరింగ్ పర్సన్, అబండెంట్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్. నర్చరింగ్, కేరింగ్ అంటే మీ పర్సన్ వైపే కాదు, అందరికీ మీరు ఒక మదర్లీ లవ్ అనేది ఇస్తారు. ఓకే, సో మేబీ మీకు కిడ్స్ ఉండొచ్చు, ఒక మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు మీరు, లేదా మీ ఇద్దరికి కిడ్స్ ఉండొచ్చు, ఈ పర్సన్తో మీకు కిడ్స్ ఉండొచ్చు. సో వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీకు రీయూనియన్ అయ్యే ముందు. అండ్ అన్సాటిస్ఫైడ్, ఈ పర్సన్ ప్రజెంట్ జరుగుతున్నది, ప్రజెంట్ తనున్న సిచ్యువేషన్లో సాటిస్ఫైడ్ లేరు, చాలా డిసాటిస్ఫాక్షన్ ఉంది ఈ పర్సన్కి. ఓకే, సో ఈ పర్సన్ అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని అంటే ఈ పర్సన్ మీకు అన్ని విషయాలు చెప్పట్లేదు. కమ్యూనికేషన్ ఉన్నా కూడా ఈ పర్సన్ కొద్దిగా మాట్లాడటం వల్ల అసలు విషయాలు ఏంటి కూడా ఏమి కూడా తను చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పర్సన్కి చాలా ఈగో ఎక్కువ, ప్రైడ్ ఎక్కువ, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఎక్కువ. ఈ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మేబీ మీరు అన్నీ చెప్తే మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో, రిలేషన్షిప్ కట్ చేసుకుంటారేమో అనేది అతని ఆమె ఎవరైతే ఉన్నారో ఆ జెండర్ మీరు మ్యాచ్ చేసుకోండి, ఆ భయం ఎక్కువ ఉంది. బట్ ఈ పర్సన్ రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు అండ్ మీరు కూడా రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. అండ్ సడన్లీ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీకు ఈ విషయాలన్నీ చెప్తారు. బట్ ఈ పర్సన్ మీకు ఇంకెప్పుడు కాల్ చేయరు, ఎప్పుడు కనీసం మెసేజ్ కూడా చెయ్యరు అని అనుకోవచ్చు మీరు. మేబీ కొన్ని రోజులు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే మీకు ప్రతిసారి అదే ఫీలింగ్ వస్తుంది, ఈ పర్సన్ అసలు నిజంగా జెన్యూన్ రిలేషన్లో ఉన్నారా మీతో అనేది. బట్ అది కాదు అక్కడ విషయం. ఏంటంటే ఈ పర్సన్కి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బయట థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే బాగుండేది అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఎందుకంటే మీ పర్సన్ ఎప్పుడైనా మీ కమ్యూనికేషన్ గ్యాప్ ఇచ్చినప్పుడు మీరు వెంటనే ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. అంటే ఎందుకు మెసేజ్ చేయలేదు, ఎందుకు కాల్ చేయలేదు, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు అండ్ చేజ్ చేస్తారు మీరు మీ పర్సన్ని. కానీ ఇప్పుడు మీరు చేజింగ్ కూడా ఆపేశారు. ఓకే, ఈ చేజింగ్ అనేది ఎందుకు ఆపేశారంటే మీరు కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ని, తనున్న సిచ్యువేషన్ ఏంటి, తను ఎందుకు మెసేజ్ చేయరు, ఏ సిచ్యువేషన్లో మెసేజ్ చేయరు, ఇవన్నీ మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేస్తున్నారు. ఓకే, ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో అని మీ పర్సనే అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి. ఎందుకు అనంటే మీరు హై వైబ్రేషన్, మీ పర్సన్
యావరేజ్ వైబ్రేషన్లో ఉంటారు. సో అందుకే ఈ పర్సన్కి ఎప్పుడు ఈ డిఫరెన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు వస్తూ ఉంటుంది మీ పర్సన్కి, మీకు రాదు. మళ్ళీ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. ఇద్దరికి తెలుస్తుంది గ్రాడ్యువల్గా, రోజులు గడిచే కొద్దీ మీ ఇద్దరికి తెలుస్తుంది మీది ఒక సోల్ టై అని. ఓకే, సో ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని, ఒక సోల్మేట్ కనెక్షన్ అని తెలుస్తుంది మీ ఇద్దరికి. అండ్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. తను ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ ఈ సిచ్యువేషన్ మిమ్మల్ని బాధ పెడుతుంది అని తాను బాధపడుతున్నారు. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది, నెక్స్ట్ 48 అవర్స్లో ఏం జరగబోతుంది అనేది. ఓకే, బ్రోకెన్ హార్టెడ్గా ఫీల్ అవుతున్నారు. మీకు దూరంగా ఉండి మీతో కాల్స్ ఆర్ మెసేజెస్ చేయలేక చాలా బాధపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ మీరు మీ పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నందుకు మీరు కూడా బాధపడుతున్నారు ఇక్కడ. అండ్ ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీ మోర్ అంటున్నారు మీ పర్సన్. అంటే మీరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ మూవ్ ఆన్ అయిపోతారేమో అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ అక్కడ మీ పర్సన్ మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారేమో అని మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ స్టిల్ మీ మధ్య కనెక్షన్ అనేది ఉంది. ఎవరు ఎవరిని వదులుకోవడానికి రెడీగా లేరు ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్పాలి మీకు ఏంటంటే ఇది ఒక సోల్ కాంట్రాక్ట్, సోల్ టై. అండ్ మీ పర్సన్ తన పాస్ట్ రిలేషన్స్ నుండి చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు. అండ్ మీతో సెపరేట్గా ఉన్న రోజుల్లో కూడా చాలా లెసన్స్ నేర్చుకున్నారు. అవి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి ఇక్కడ మీ పర్సన్కి, అవైతే మర్చిపోరు. థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నప్పుడు ఈ పర్సన్ చాలా లెసన్స్ నేర్చుకున్నారు కార్మిక్ రిలేషన్స్ నుండి. సో తన పాస్ట్ రిలేషన్ మేబీ వన్ సైడ్ లవ్, అంటే ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని ఇష్టపడలేదు. బట్ మీ పర్సన్ అన్కండిషనల్ లవ్ అనేది చూపించారు. బట్ వాళ్ళు అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయారు. ఓకే, సో గాసిపింగ్ కోసం కూడా జడుస్తున్నారు ఈ పర్సన్. మీకు ఒకవేళ కమిట్మెంట్ ఇస్తే అసలు సమాజం ఏమనుకుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఈవెన్ దో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఓకే, సో ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్. డిసానెస్టీ చూపించారు మీకు, అంటే మీ నుండి దూరం వెళ్ళిపోవడానికి చాలా సార్లు ట్రై చేశారు ఈ పర్సన్. బట్ తన వల్ల అవ్వలేదు. ఇంకా ట్రై చేస్తున్నారు ఒక్కొక్కసారి మీకు ఆ పర్సన్ కరెక్ట్ కాదేమో అని. అండ్ ఈగో అండ్ ప్రైడ్ ఇష్యూస్ వల్ల కూడా ఈ పర్సన్ మీకు సడన్లీ కమ్యూనికేషన్ ఆపేస్తూ ఉంటారు. బట్ మీరు అవన్నీ మీకు తెలుసు మీ పర్సన్ బిహేవియర్ ఎలాంటిది అని. మీ పర్సన్ మూవ్ ఆన్ అయ్యారేమో అని మీరు ఎప్పుడు టెన్షన్ పడరు. బట్ సమ్ టైమ్స్ ఈ పర్సన్ ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారంటే 1 వీక్ వరకు మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయరు. సో అలాంటప్పుడు మీరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఓకే, మీ ఇద్దరి మధ్య చాలా సీక్రెట్స్ అయితే ఉన్నాయి. ఆ సీక్రెట్స్ కూడా రివీల్ చేయాలి మీ పర్సన్ సైడ్ నుండి. మీరు మీ పర్సన్ ఎక్కువ మాట్లాడితే మీరు అన్ని విషయాలు చెప్పేస్తారు. అండ్ అన్ని సీక్రెట్స్ కూడా చెప్పేస్తారు. మీరు పెద్దగా మీకు మీ సైడ్ నుండి ఈగో అండ్ ప్రైడ్ మీకు తక్కువ ఉంటుంది. ఓకే, 0 అనే చెప్పాలి. కానీ మీ పర్సన్ సైడ్ నుండి అట్లా కాదు, ప్రతిదీ హైడ్ చేస్తారు. ఫీలింగ్స్, ఎమోషన్స్, సీక్రెట్స్ ఇవన్నీ కూడా చాలా వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా కూడా చెప్పరు. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా కూడా చెప్పరు. తన హెల్త్ ఎలా ఉందో కూడా చెప్పరు కనీసం. ఎందుకు అనంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఇవన్నీ మీరు ఆలోచించి ఈ కనెక్షన్ నాకు వద్దు, నేను మూవ్ ఆన్ అయిపోతాను అని అనడానికి 1 నిమిషం కూడా పట్టదు. సో ఆ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ తోటే మీతో చాలా తక్కువ మాట్లాడతారు ఈ పర్సన్. బట్ 24/7 మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, ఒక రేర్ మెంటాలిటీ ఇక్కడ మీ పర్సన్ది. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 4. అండ్ కామెంట్ సెక్షన్లో 1111 1111 విత్ 4444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే.